డబ్బు ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా అంటే 100% డబ్బే ముఖ్యం. ఎట్లా తెలుసా? నీకు ఆకలి వేస్తుందంటే, కడుపులో గోకుతుందంటే ఏం కావాలా? ఫుడ్ కావాలా. ఫుడ్ కావాలంటే రైస్ కొనుక్కోవాలా, కూరగాయలు కొనుక్కోవాలా, కూరగాయలు కొనుక్కొని వంట చేసుకోవాలన్నా గ్యాస్ కావాలా కదా. ఇవన్నీ వేసుకోవాలంటే యాడికించి వస్తాయి? డబ్బుతోటిగా. అమ్మాయి అయితే వచ్చి నీ కోసం వండి పెట్టి నీకు తినిపిస్తుందా? ఆమె వచ్చి తినిపించాలన్నా కూడా రావతందుకు ఆటో కిరాయి డబ్బే కదా, బస్సులో రావాలన్నా డబ్బే కదా. పోనీ మేము బస్సులో రాం, ఆటోలో రాం, బండి మీద వస్తామంటే, స్కూటీ మీద వస్తామంటే దానికి పెట్రోల్ కావాలన్నా కూడా డబ్బే కదా. డబ్బే. నీకు కడుపులో గోకిన మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలన్నా డబ్బే ముఖ్యం. నీ దగ్గరికి ఆ అమ్మాయి రావాలన్నా కూడా, నేను పెళ్ళి చేసుకోవాలన్నా కూడా డబ్బే ఉండాలి నీ దగ్గర. అరే ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఎట్లా? కంఫర్ట్గా ఉండాలా, అన్ని వసతులు ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలంటే డబ్బు ఉండాలి. వాడి దగ్గర డబ్బు ఉంటేనే ఉంటారు ఎవరైనా. ప్రేమ ప్రేమ బొంగుల ప్రేమ అంటారు కానీ ప్రేమ కడుపు నింపది, డబ్బు కడుపు నింపుతుంది. అర్థమవుతుందా? అట్లా. సో మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలన్నా డబ్బే కావాలా. అండ్ ఇప్పుడు అందరూ ట్రూ లవ్, మన నిజాయితీ గల లవ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ఇంతగానో కనబడుతుంది కదా, ట్రూ లవ్ ఉన్నది. ఎవడి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాడి దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటావు. ఎందుకు మ్యారేజ్ చేసుకుంటావు చెప్తాను. వాళ్ళు నచ్చిన షాపింగ్ చేయాలన్నా డబ్బులు కావాలి. సో అదే హస్బెండ్ రిచ్ అనుకో, నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు అండ్ బయట తిరగచ్చు, కార్లో తిరగచ్చు, లేకుంటే నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ అయినా హాస్పిటల్ ఖర్చులకి డబ్బు కావాలి. అదే ఇప్పుడు నార్మల్ వ్యక్తిని చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే, ఒకవేళ హాస్పిటల్లో హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకో, దానికి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే డబ్బు కావాలంటే వీటి దగ్గర ఉండదు. అదే రిచ్ పర్సన్ చేసుకున్నాం అనుకో, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా రిచ్ పర్సన్ ఏం చేస్తాడు? డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తాడు. అదే ఒక నార్మల్ వ్యక్తి, పూర్ పీపుల్ చేయించలేరు కదా. సో అట్లా అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. మనోళ్ళు ట్రూ లవ్, బొంగుల లవ్ అనుకుంటా చదువుని పక్కకు పెట్టి, జాబ్కు పక్కకు పెట్టి, వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఆ గోల్స్ అన్ని పక్కకు పెట్టి అమ్మాయి అని కూడా వెనకనేది తిరుగుతారు. దానివల్ల ఏమవుతుంది? ఆమె ఇప్పుడు నీకు ఏజ్ వస్తుంది, లైక్ 25-26 ఏజ్ వచ్చేస్తుంది. అప్పట్లోపల మీ తల్లిదండ్రులు ఏజ్ బార్ అవుతారు. సో నీకు జాబ్ ఉండదు అండ్ నీ కళలు కూడా అన్నీ నాశనం అవుతాయి. ఈమె మాత్రం ఇంకొకరిని వేసుకపోతుంది. అప్పుడు నీ బతుకు అందరి అవుతుంది. వాళ్ళు క్లారిటీ ఉంటారు. ఎవడి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, ఎవడైతే జాబ్ వేస్తాడో, అది కూడా హై ప్యాకేజ్, ఎవడి దగ్గర అయితే మంచి బిజినెస్ చేస్తాడో ఎవడైతే, సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు? ఇవన్నీ తెలుసుకుంటారు. అంటే వాళ్ళకు కూడా ఉంటే ఏంటంటే, ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు హాస్పిటల్ బిల్లుకి డబ్బు ఉండాలి, మంచి ఫుడ్ తినాలంటే డబ్బు ఉండాలి, అసలు పర్సన్ని పెళ్లి చేసుకోవాలి అండ్ లగ్జరీ కాళ్ళ తిరగాల, అలాంటి కోరికలు ఉంటాయి. నేను ఎందుకు వేసుకుంటారు? నువ్వు రిచ్ పర్సన్గా, నువ్వు మంచిగా చదువుకొని, మంచిగా ఎడ్యుకేట్ అయ్యి అంటే అన్నీ తెలుసుకొని, అన్ని నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకొని, మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకొని, అన్నీ పెంచుకొని, నీ నువ్వు సొంతంగా సంపాదించుకో. అన్నీ తెలుసుకొని జాబ్ కొడతావా, బిజినెస్ చేస్తావా, ఏం చేస్తావు, ఏదైనా ఒకటి చెయ్యు. అది నీకు ప్రతి మంత్ బిగ్ అమౌంట్ సంపాదించే రేంజ్కి ఎదుగు. స్టార్టింగ్లో ఎవరికైనా తక్కువ శాలరీ ఉంటుంది, రాను ప్రమోషన్ వల్ల పెరుగుతుంది. సో ఏదైనా అంతే, బిజినెస్లో కూడా అంతే, జాబ్లో కూడా అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోల్కి రీచ్ అయితేనే ఏదైనా. అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే నీ దగ్గర అమౌంట్ ఉండాలి. ఊరికే తల్లిదండ్రులు అడుగుడు కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు నీకన్నీ పెడుతుంది కాదు. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళు సంపాదించిన ఆస్తులు, భూములు అనేటివి హాస్పిటల్ ఖర్చులకి యూజ్ అవుతాయి అండ్ దేనికైనా మీకు ప్రాబ్లం క్రియేట్ అయితే దానికి ఖర్చు అవుతుంది. అంతేగాని నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం నీకు పెడుతందుకు, దాన్ని మేపుతందుకు కాదు. ఆమెను మేపాలంటే నువ్వు పని చేసుకోవాలా. ఆమెను మేపే సత్తా లేనప్పుడు, నీకు అంత దమ్ము లేనప్పుడు ప్రేమించకు. పని మీద ఫోకస్ పెట్టు అండ్ ఎట్లా జాబ్ తెచ్చుకోవాలా, ఎట్లా బిజినెస్లో సక్సెస్ కావాలా, ఎట్లా చదువుకోవాలా, ఎట్లా పని చేసి చదువుకోవాలా అవి నేర్చుకో. అంతేగాని అమ్మాయి అనుకుంటే దాన్ని వెనుక పోయినావు అనుకో, లాస్ట్కి చేతులని షిప్ ఉంటుంది, ఆ షిప్ పట్టుకొని రోడ్డు మీద అడుక్కో. అది నీ గతి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సక్సెస్ అయ్యి ఒక పొజిషన్కి రా. కష్టాలు ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్లో నీకు కడుపు మార్చుకోవాలా
అండ్ కొన్ని సిచ్యువేషన్ తల్లిదండ్రులు పైసలు ఇయ్యరు, వాళ్ళే ఏదో కింద మీద తిప్పలు పడి నువ్వు బాగుపడతావని ఆశ కొద్దీ వాళ్ళు ఏదో కింద మీద తిప్పలు పడి పని చేసుకుంటారు. అసలు నువ్వేం చేయాలా, వాళ్ళకి సహకరించే ప్రయత్నంలో ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలా, ఇంట్లో పైసలు అడగద్దు. 18 సంవత్సరాలు దాటినాయా, నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడి, కాళ్ళ మీద నిలబడంటే నిల్చునుడు కాదు, పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి నువ్వు కొన్ని జమ చేసుకొని ఆ డబ్బులతోటి చదువుకోవాలి. అట్లా చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవడంత ఈజీగా జాబ్ కొట్టిన వాళ్ళు లేరు, ఎవరంత ఈజీగా బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు లేరు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్ని దాంట్లో ఉంటాయి. కానీ వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళకి లవ్ ఇది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఒక్కసారి నీకు డబ్బు రుచి తెలిసిందా, ఈ అమ్మాయి జోలి వెనక అస్సలు తిరగను, అమ్మాయి వెనక తిరగవు. ఎందుకు, నీకు ఆ రుచి తెలిసింది, మనీ యొక్క రుచి తెలిసింది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా నడిచేది డబ్బుతోటనే. సో నీకేం కావాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలన్నా, మంచి కార్లో తిరగాలన్నా, మంచి ఇంట్లో ఉండాలన్నా, అన్నిటికీ ఒకటే కారణం డబ్బు. అది అర్థమైన వెంటనే నువ్వు ఈ లవ్ అనుకుంటే టైం వేస్ట్ అయ్యో, అమ్మాయిలను గెలకవు. అసలు అమ్మాయిల జోలికి ఎందుకు అంటే నీకు ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది కాబట్టి. దాంట్లో ఉన్నంత కిక్కు దేంట్లో దొరకదు. 100% డబ్బులు ఉన్నంత కిక్కు దేంట్లో దొరకదు. ఎందుకంటే నువ్వు బయట మంచి కార్లో తిరగాలన్నా, నీకు ఒకవేళ బై మిస్టేక్ నువ్వు బండి మీద పోతున్నావు, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్కి అధికంగా డబ్బు కావాలా, నువ్వు సంపాదించినావు అనుకో, నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, నీ దగ్గర డబ్బు లేదు, బికారిగా లేకున్నావు, ఓడితే ఇక్కడ నేను గవర్నమెంట్ దాంట్లో కూడా పోయినా కూడా ప్రాబ్లమే కదా మరి. సో నీకంటూ సొంత సంపాదన ఉండాలి. ఒక్కసారి బయటకు వెళ్ళి చూడు, ఒక్కొక్కటి పరిస్థితి ఎట్లున్నది, రోడ్ల మీద పిచ్చోళ్ళు తిరుగుతారు. సో అమ్మాయి ముఖ్యమా డబ్బు ముఖ్యమంటే 100% డబ్బే ముఖ్యం. డబ్బు నీకు తిండి పెడుతుంది, ఫ్రీడమ్ ఇస్తుంది, మీ కన్న తల్లిదండ్రులకి అన్ని రకాల వసతులు తీసుకెళ్ళచ్చు చేస్తుంది, అండ్ నీకు నచ్చిన ఇల్లు కొనుక్కేటట్టు చేస్తుంది, నచ్చిన ప్లేస్కి వెళ్ళేటట్టు అన్ని రకాల నీకు సపోర్ట్ ఉంటుంది డబ్బు. అండ్ నీ మాటకు కూడా 10 మందిగా లక్షల మంది వాల్యూ ఇస్తారు నీ దగ్గర డబ్బు ఉంటే. నువ్వే నీకే జై కొడతారు. ఎందుకు, నీ దగ్గర డబ్బు అధికంగా ఉంటే నువ్వు నలుగురికి సహాయం చేస్తావు అని మనస్తత్వం ఉన్నదని నలుగురు తెలిసినాకో వాళ్ళందరూ నీకు సపోర్ట్ ఇస్తారు. అట్లా అర్థమవుతుందా. అమ్మాయి ముఖ్యం కాదు, అది నీ దగ్గర డబ్బు ఉన్న రోజులు ఉంటుంది. డబ్బు అయిపోయిందా నేను దేకది. అట్లా మస్తు మంది ఉన్నారు. సో చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ నువ్వు 18+ సప్పడాక అన్నీ పక్కకు పడాయి. నీకు హార్మోన్ రిలీజ్ బొంగు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మైండ్లోకి తీసేసి సప్పడాక నువ్వు ఏదైనా పని చేసుకో. పనిలో జాయిన్ గా, ఏదైనా షాప్లో ఉంటావా, లేకుంటే ప్రైవేట్గా ఏదైనా వర్క్ చేస్తావా, లేకుంటే ఏదైనా ఒక పని చేసుకో. పనులు ఉన్నవా మైండ్ అటు ఇటు పోదు, పనులు లేకపోతేనే అంత పిస అవుతుంది మైండ్. సో పని చేసుకో, వచ్చిన డబ్బులతోటి చదువుకో. ఒక పక్క చదువుకో, ఒక పక్క పని చేసుకో. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే పని చేస్తావో అక్కడ రిక్వెస్ట్ చేసి నాకు కొన్ని డేస్ లీవ్ కావాలా, సో నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను చెప్పు. వాళ్ళు ఎట్లయినా ఎవరైనా చదువుకి ఎంకరేజ్ చేస్తారు, చదువుకి సపోర్ట్ ఇస్తారు, చదువుకున్న వాడికి సపోర్ట్ ఇస్తారు. చదువుకొని వాడు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది అన్నట్టు ప్రతి ఒక్కరు చాలామంది సపోర్ట్ ఇస్తారు. మళ్ళీ నువ్వు ఇంకా పని చేసుకొని చదువుకుంటున్నావు కాబట్టి నీకు ఇంకా విలువ ఎక్కిస్తారు, నీకు ఇంకా సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడైనా పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి నువ్వు కొన్ని జమ చేసుకో. ఇంట్లో నీకు ఇవ్వాలనుకుంటే కొన్ని ఇవ్వు. అండ్ నువ్వు కూడా ఇంట్లో రూపాయి అడగకపోతే తల్లిదండ్రులు కూడా సంతోషం ఉంటుంది. నా కొడుకు వాడి కాళ్ళ మీద పని చేసుకుంటుండు, వచ్చిన డబ్బులతోటి సంపాదించుకొని చదువుకుంటుండు అన్న సంతోషం వాళ్ళకు ఉంటుంది. నువ్వు మంచి జాబ్ తెచ్చుకున్నావు అనుకో ఇంకా హ్యాపీ. అండ్ బిజినెస్ చేసినా అంత సక్సెస్ అయినా చాలా హ్యాపీ. ఎందుకంటే తల్లిదండ్రులు మంచి కోరుకుంటారు, చెడు ఎప్పుడు కోరుకోరు. నిస్వార్థపరులు తల్లిదండ్రులే, ఎవ్వరు కాదు, ఎవ్వరు లేరు. నిస్వార్థపరులు తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు లేరు, గుర్తుంచుకో. అమాయకులు అండ్ నిస్వార్థపరులు. అండ్ నీకు అన్ని రకాల వసతులు కల్పించేది డబ్బు. మైండ్లో పెట్టుకో. లైఫ్లో సెటిల్ అయ్యేదాకా పెళ్ళి చేసుకోకు. సెటిల్ అంటే నువ్వు సంపాదించుకోవాలి, నీ సొంతంగా మంచిగా సంపాదించుకొని మంచి స్టేజ్కి వెళ్ళేదాకా ఎవరిని వేసుకోకు. అర్థమవుతుందా. అరే ఓడు సుఖంగా ఉన్నారా పెళ్ళి వేసుకొని,
నీ అవ్వ పెళ్ళి అంటారు. నీకంటూ సొంత డబ్బులు ఉండాలా, సొంత సంపాదన ఉండాలా. నువ్వేం చేయొద్దా, సంపాదించుకొని మీ తల్లిదండ్రులు బయట దింపుడు, తిరుగుడు, వాళ్ళతోటి నచ్చిన గుళ్ళెలా తిరుగుడు, నచ్చిన ప్లేస్కి తిరుగుడు, టూర్కి వెళ్ళడం, ఇలాంటి ఏం చేయవా. జాబ్ రాగానే పెళ్ళి చేసుకొని రూల్ ఏమైనా ఉన్నదా. జాబ్ వచ్చినాక వాళ్ళతో టైం స్పెండ్ చేయి, వాళ్ళతో మంచిగా బయట తిరుగు, షికారుకి వెళ్ళు. లైక్ అలాని మంచిగా నువ్వు ఏదైనా మంచిగా పెద్ద జాబ్ చేస్తే ఒక కార్ తీసుకొని అందులో వాళ్ళని టెంపుల్స్కి మీరు ఎక్కడైతే అవమానం పడ్డారో వాళ్ళ ముంగడ దింపుర్రి. అండ్ మీకు సాటిస్ఫై చేసుకోరి, గట్ల బతుకురి. ఏందిరా అమ్మాయి నీ అవ్వ, డబ్బు సంపాదించరా ఫస్ట్. డబ్బు సంపాదిస్తే అందులో ఉన్న సుఖం దేంట్లో ఉండదు, గుర్తుంచుకో. నేను 100% చెప్తున్నా, డబ్బే ఇంపార్టెంట్, అమ్మాయి కాదు. నీ దగ్గర డబ్బు ఉంటే 10 మంది అమ్మాయిలు వస్తారు. ₹1 లేకుండా నీకు అమ్మాయి ఏ అమ్మాయిదే కాదు. ట్రూ లవ్ లేదు, ఏం లేదు. ట్రూ లవ్ కాదు, బొంగు కాదు. పెళ్ళైనాక అసలు అంత కథ అప్పుడు ఏర్పడుతుంది. అప్పుడు ట్రూ లవ్, లవడల లవ్ అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే టీనేజ్, హార్మోన్స్, సో లవ్, ఎఫెక్షన్ కూడా అదొక పిచ్చి మైండ్ సెట్లు ఉంటారు కాబట్టి ఏర్పడది. పెళ్ళైనాక రియాలిటీ బయటకు వస్తుంది. రియాలిటీ బయటకు వచ్చి చిరాకు దిగుతుంది, పిచ్చి దిగుతుంది. అంత పిసపుకు తత్వాలు అవుతున్నాయి ఇప్పుడు న్యూస్లలో. ఒక నాన్న చంపుడు, అది దీన్ని చంపుడు, ఇదంతా బేకార్ అయిపోయింది సిస్టమ్ అంతా. సో డబ్బు సంపాదించుకో, జాబ్ చేసుకో, మంచి బిజినెస్ చేసుకో, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వు, వాళ్ళు నీ పేరు చెప్పుకొని బతుకుతారు. సరేనా, అట్లా బతుకు. ఇది వేస్ట్, బేకారు. సరేనా, అమ్మాయిల జోలికి వెళ్ళి సంకనాకి పోకు. మంచి పొజిషన్కి వెళ్ళి తల్లిదండ్రులు మంచిగా చూసుకో. వాళ్ళే నీకు, వాళ్ళు లేకపోతే నేను పట్టించుకునేటోళ్ళు లేడు, గుర్తుంచుకో. సరేనా, రిలేటివ్స్ రాడు, ఫ్రెండ్స్ రాడు, ఓవర్ రాడు, గుర్తుంచుకో. తల్లిదండ్రులు ఇంపార్టెంట్. ఏం చేయాలనుకున్నా సైలెంట్గా వేయు. అందరికీ బెల్లు అని కూడా చెప్పుకుంటా చేయకు. సరేనా, ఓడేసింటోడో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండు. సరేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొకటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.